దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. దేశంలో గ్యాస్ కొరత లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. కానీ మరోవైపు హోటళ్లు ఎందుకు మూసుకుంటున్నాయి? గ్యాస్ బుక్ చేస్తే వెంటనే రావట్లేదా? హోటళ్లలో మెను ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సరఫరా 70% తగ్గిందంట. ఇది నిజంగానే పెద్ద సంక్షోభానికి సంకేతమా? పశ్చిమాసియా యుద్ధం, హార్ముజ్ జలసంధి ఇవి మన హోటళ్ల ప్లేట్లలో ఉన్న భోజనంపై ఎలా ప్రభావితం చూపుతాయి? మీరు బయట తినే భోజనం త్వరలో ఖరీదవుతుందా? వంట గ్యాస్ కొరత వెనుక అసలు కథ ఏంటో చూద్దాం. దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకక చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వంట గ్యాస్ కొరత ప్రభావం కనిపించడం మొదలైంది. గ్యాస్ బుక్ చేస్తే సిలిండర్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో హోటళ్లపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈ సమస్యకు ప్రధాన కారణంగా పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తలు కారణాలుగా చెబుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తల కారణంగా హార్ముజ్ జలసంధి మార్గంలో దిగుమతులు ప్రభావితమయ్యాయి. తెలంగాణలో పరిస్థితి తీవ్రం. హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ సరఫరా దాదాపు 70% తగ్గిపోయిందని హోటల్ యజమానులు చెబుతున్నారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లకు కూడా సిలిండర్లు సరిపడా రావడం లేదు. 100 సిలిండర్లకు ఆర్డర్ ఇస్తే కేవలం 20 నుంచి 25 మాత్రమే వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు బంద్కు దిగుతామని హెచ్చరించారు. హైదరాబాద్లోని 40,000 నుంచి 70,000 వరకు హోటళ్లు, కేఫ్ల వద్ద గ్యాస్ నిల్వలు కేవలం 1-2 రోజులకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే చిన్న టీ స్టాల్స్ నుంచి హోటళ్ల వరకు మెనూను తగ్గించడం ప్రారంభించాయి. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ప్రభుత్వం చెబుతోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో హెచ్పీసీఎల్ నుంచి సరఫరా సాఫీగా జరుగుతోందని పేర్కొన్నారు. అయితే సిలిండర్ బుక్ చేసుకున్న వారికి వెయిటింగ్ టైం మాత్రం పెరుగుతుంది. విశాఖ, విజయవాడలోని కొన్ని హోటళ్లు 10 సిలిండర్లు కోరితే 6 మాత్రమే వస్తున్నాయని అసోసియేషన్లు చెబుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల హోటల్ మెనూ ధరలు కూడా పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ఇళ్లలో వాడే సిలిండర్లు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలకు ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అయితే ప్రజలు భయంతో ఎక్కువ బుకింగ్ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటంటే అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. రిఫైనరీలు మరింత ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. అలాగే ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరొకటి బుక్ చేసే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు 3 సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 114.50 పెరిగాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. పీజీ హాస్టళ్లలో భోజనాలు తగ్గుతున్నాయి, హోటళ్లలో ధరలు పెరుగుతున్నాయి. చిన్న హోటళ్లు మూతపడితే వేల కుటుంబాలు ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి నుంచి ప్రత్యామ్నాయంగా కొన్ని హోటళ్లు ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ ఓవెన్లు వాడుతున్నాయి. అయితే దీనివల్ల విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ ను ఎఫిషియెన్షియల్ కేటగిరీలో చేర్చాలని హోటల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి తాత్కాలికమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ పరిస్థితికి రాకపోతే హోటల్ ఇండస్ట్రీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.